అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించడం కంటే వాటిని ముందుగా నివారించడం, తగిన రక్షణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం అనేది చాలా తీవ్రమైన సమస్య. సరైన అగ్నిమాపక యంత్రాలు లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రాణ ఆస్తి నష్టాలు భారీగా జరుగుతున్నాయి. అయినా అదే నిర్లక్ష్యం. అత్యంత జనసమ్మర్దం గల ప్రాంతాల్లో ఉండే వాణిజ్య భవనాల్లోని కోచింగ్ సెంటర్లలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు అంతంతే. ఒకవేళ ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసరంగా కోచింగ్ సెంటర్లు ఉన్న భవనాల్లో నుంచి బయటపడడం చాలా కష్టంగా ఉంటుంది. ఇరుకైన మెట్ల మార్గం వల్ల విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితి. అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లి, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లోని అనేక వాణిజ్య భవనాల్లో కోచింగ్ సెంటర్లది ఇదే తీరు. ఆయా భవనాల్లోని భద్రతా ప్రమాణాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నిత్యం వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగించే ప్రధాన రహదారుల్లోని వాణిజ్య భవనాల్లో కోచింగ్ సెంటర్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని చెప్పవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలోని అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, అదేవిధంగా కూకట్పల్లి, చందానగర్తో పాటుగా దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లు వాణిజ్య భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాల్లో అగ్నిమాపక భద్రతా చర్యలు పూర్తిగా లోపించాయని చెప్పొచ్చు. ఇటీవల అగ్నిమాపక శాఖ అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీల్లో భద్రతా డొల్ల స్పష్టంగా బయటపడింది. భద్రతా చర్యలు లేవని చెప్పేసి అధికారులు గుర్తించిన పరిస్థితి. ప్రధానంగా అమీర్పేట్లోని ఓ వాణిజ్య భవనంలో అధికారులు తనిఖీ చేసిన సమయంలో 2 బ్లాకుల్లో ఈ లోపాలనేవి స్పష్టంగా బయటపడ్డాయి. అక్కడ వేల సంఖ్యలో కోచింగ్ సెంటర్లకు విద్యార్థులు తరలి వస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ఆ భవనంలోని కోచింగ్ సెంటర్లు, రకరకాల కోచింగ్ సెంటర్లు ఆ భవనంలో నెలకొన్నాయి. అక్కడ పూర్తిగా అగ్నిమాపక పరికరాలు ఉన్నప్పటికీ పూర్తిగా తుప్పు పట్టిపోయి ఏమాత్రం పని చేయడం లేదని అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైంది. దీంతో పాటుగా అక్కడ ఏమాత్రం భద్రతా ప్రమాణాలు లేవు. కనీసం ఒకవేళ ఊహించని విధంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఏ విధంగా అక్కడున్న విద్యార్థులంతా బయటపడవచ్చు అనే విషయం కూడా పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. అక్కడున్న మెట్ల మార్గం కూడా ఇరుకుగా ఉండడం అధికారులు గమనించారు. అక్కడి నుంచి ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే కొన్ని మార్గాల్లో పూర్తిగా చెత్త చెదారంతో నింపివేసిన పరిస్థితిని కూడా అధికారులు గమనించారు. ఈ విషయమై అధికారులు అక్కడ నిర్వాహకులను పిలిచి నోటీసులు అందజేశారు. నోటీసులు అందజేసి అగ్నిమాపక ప్రమాణాలు పాటించే విధంగా పూర్తిగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టం చేశారు. అయితే అనేక ప్రాంతాల్లో మనం చూడొచ్చు. నగరంలోని దిల్సుఖ్ నగర్ తీసుకుంటే దిల్సుఖ్ నగర్లో కూడా ఇదే పరిస్థితి. పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నప్పటికీ అక్కడ అగ్నిమాపక ప్రమాణాలు, భద్రత పూర్తిగా డొల్లగా మారిందని చెప్పవచ్చు. ఏమాత్రం అగ్ని పరికరాలు కూడా లేనటువంటి పరిస్థితి. దీనిపై అధికారులు అంతా కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే ఇటీవల చూసాం మనం, గత 2 రోజుల కిందట ఉత్తరప్రదేశ్లోని లఖన్వూలోని కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 15 మంది మృత్యువాత పడ్డారు. అంటే ఇటువంటి ఘటనలు హైదరాబాద్ నగరంలో చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా అధికారులు చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ఒక నిర్దిష్టమైన పగడ్బందీగా చర్యలు తీసుకుంటే తప్ప అగ్ని ప్రమాదాలను నియంత్రించే పరిస్థితి లేదు. ఇటువంటి నిబంధనలు ఎవరైతే పాటించడంలో లేదో వారందరిపై అధికారులు కొరడా జొలిపించాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే కేసులు కూడా నమోదు చేయాలని అక్కడున్న విద్యార్థులు అయితే చెబుతున్న పరిస్థితి. అంటే ఊహించని ప్రమాదం జరిగితే భారీ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్నిమాపక శాఖ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే.